నమస్తే అందరికీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో హైదరాబాద్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లెట్స్ గో. ఫస్ట్ మనం చికెన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 kgs చికెన్ తీసుకున్నాను. నార్మల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు రేషియో ఎట్లా అంటే 1 kg రైస్కి 1 kg చికెన్ ఆర్ 1.2 kg చికెన్ ఉంటే బెటర్. బట్ ఇంకా ఎక్స్ట్రా మీట్ యాడ్ చేసుకున్నా ఏం కాదు. బట్ ఆ గ్రేవీ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసి. సో ఈ 2 kgs చికెన్ని ప్రాపర్గా వాష్ చేసిన తర్వాత ఫస్ట్ కారం యాడ్ చేద్దాం. కారం వేసిన తర్వాత పసుపు, ఉప్పు, సాల్ట్ కూడా కొంచెం మేజర్ రోలే ప్లే చేస్తుంది. బికాజ్ మనం ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసి మ్యారినేట్ చేయాలి. సో మ్యారినేషన్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే లైక్ మనకు కొంచెం సాల్ట్నెస్ ఎక్కువ తెలియాలి. సో దాట్ నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే బిర్యానీ చేస్తామో ఆ టైంకి అది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్ మనం రా స్పైసెస్ యాడ్ చేయాలి. ఒక 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, స్టార్ అనైస్, లవంగాలు, ఇలాచీలు కొన్ని యాడ్ చేయాలి. బికాజ్ మనం మళ్ళీ రైస్లో యాడ్ చేస్తాం కాబట్టి జస్ట్ ఇప్పటికి కొన్ని యాడ్ చేయాలి. తర్వాత మనం బిర్యానీ మసాలా యాడ్ చేయాలి. బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువే పడుతుంది. బిర్యానీ మసాలా హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తుంది నన్ను అడిగితే. బికాజ్ ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఘాట్ ఏదైతే ఉంటుందో అది ఈ మసాలా నుంచే వస్తుంది. ప్రజెంట్ అయితే మేము రెడీమేడ్ వాడాల్సి వస్తుంది. బట్ డెఫినెట్గా మీకు ఛాన్స్ ఉంటే హోల్ స్పైసెస్ అన్నీ గ్రైండ్ చేసుకొని అది యూస్ చేయండి. డెఫినెట్గా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది మనం ఇంట్లో చేసుకున్న దాంట్లో ఫ్రెష్గా ఇంకా ఎక్కువ వస్తుంది. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో చేసుకోవడం కూడా కొంచెం పెద్ద టాస్కే. సో ప్రజెంట్ అయితే మేము రెడీమేడ్ వాడుతున్నాం. లేదు మీకు ఓపిక ఉంది, లైక్ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ టెక్స్చర్ ఏదైతే ఉందో అది కొంచెం క్రిస్ప్ ఉంటేనే ఐ థింక్ బిర్యానీ మసాలా ప్రాపర్గా పడుతుంది. సో ఒకవేళ మీరు ఇంట్లో చేయాలనుకుంటే అది దృష్టిలో పెట్టుకోండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే పడతాయి. మనకి ఎక్కువ మసాలా కావాలనుకుంటే ఇక్కడే మనం కొంచెం ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేస్తే ఓవరాల్గా మనకు కొంచెం ఆ గ్రేవీ అనేది సెట్ అయిపోతుంది. ఒక 10 పచ్చిమిరపకాయలు మీడియం సైజ్వి పేస్ట్గా చేసుకొని ఈ మ్యారినేషన్లో యాడ్ చేయాలి. అది యాడ్ చేసిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వీలైతే ఇంట్లోనే చేసుకోండి. బికాస్ ఆ ఫ్రెష్నెస్ అనేది డెఫినెట్గా టేస్ట్ని మారుస్తుంది. సో ఎక్కువే పడుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఓవరాల్గా ఈ ప్రాసెస్లో ఇవి ఇంతే వేయాలి అని స్పెసిఫిక్ ఏమి ఉండదు. సో మీ యాడ్ ఆన్స్ని బట్టి లెట్సే కొందరు స్పైస్ ఎక్కువ తింటారు, సో కొందరు ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటారు. సో దాన్ని బేస్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఐ మీన్ మీకు క్లారిటీ ఉండాలి ఏదైతే యాడ్ చేస్తున్నారో. దట్స్ ఆల్. మనం ప్రజెంట్ చేసిన మసాలాలన్నీ ఒక రౌండ్ మిక్స్ చేసుకొని తర్వాత మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేయాలి. సో కొత్తిమీర, పుదీనా కూడా ఆ కాడలు అనేది లేకుండా చూసుకోండి. బికాజ్ బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత ఆ కాడలు ఏవైతే ఉంటాయో లైక్ మీరు లేటర్ పార్ట్ ఆ మసాలా టేస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఒక వియర్డ్ టేస్ట్ వస్తుంది. సో మేక్ షూర్ ఆ కాడలు లేకుండా ఉండాలి. ఇంకా వేసేసి పెరుగు యాడ్ చేసేసి మ్యారినేట్ చేసుకోవడమే. నెక్స్ట్ ఈ మ్యారినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనం కొంచెం ఓపికతోనే చేయాలి. లైక్ కొంచెం పేషెంట్గా ప్రతి ముక్కకి ఆ ఫ్లేవర్ పట్టేటట్టు ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టు, లైక్ ఎక్కడ మసాలా ఒక సైడ్కి ఉండకుండా ప్రాపర్గా కలిసిపోయేటట్టు కొంచెం ఓపిక తీసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్టు కలుపుకోవాలి. బికాస్ దమ్ బిర్యానీ ప్రాసెస్లో ప్రాపర్ మసాలా వస్తే 60% బిర్యానీ అయిపోయినట్టే. సో ఆ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా మ్యారినేట్ చేయాలి. ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లైక్
మీరు ఒకవేళ సేమ్ డే బిర్యానీ చేయాలనుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 2 hours ముందు ఈ మ్యారినేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసుకుంటే బెటర్. లేదు మీకు టైం ఉంది అంటే డెఫినెట్గా ఓవర్ నైట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బికాస్ నెక్స్ట్ డే మీరు ఎప్పుడైతే బిర్యానీ చేస్తారో ముక్క కొంచెం సో మనం ఇప్పుడు ఈ మ్యారినేషన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. నిన్న రాత్రి మ్యారినేట్ చేసిన చికెన్ని కంప్లీట్గా హండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ప్రాపర్గా పెట్టేసిన. సో మనం రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. బిర్యానీ చేసి ఆల్మోస్ట్ ఒక 40 minutes ముందు మీరు రైస్ నానబెట్టుకుంటే బెటర్ ఆప్షన్. సో రైస్ నానబెట్టేసుకొని తర్వాత మీరు ఈ హండీలోకి షిఫ్ట్ చేసే ప్రాసెస్ పెట్టేసుకోండి. రైస్ ప్రాసెస్ కూడా కాంప్లికేటెడ్ ఏం కాదు. మనం పొయ్యి మీద వాటర్ పెట్టేసి దాంట్లో ఒక 1 kg ఆఫ్ రైస్కి 6 tablespoons ఆఫ్ సాల్ట్ వేయాలి. అంత సాల్టా అంటే కొంచెం ఎక్కువే పడుతుంది, బికాజ్ వాటర్ మొత్తం మనం వాడేస్తాం కాబట్టి. సో సాల్ట్, హోల్ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, లెమన్, ఆయిల్, అంతే. ఇవన్నీ వేసేసి మనం ప్రాపర్గా బాయిల్ చేయాలి. సో అది మూత పెట్టేసి ఒక 5-10 minutes వదిలేస్తే అదొక ప్రాపర్ బాయిలింగ్ స్టేజ్కి వస్తుంది. వన్స్ వాటర్ మరిగిన తర్వాత మనం ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసి మనం 2 times ఆ రైస్ని డివైడ్ చేసి తీస్తాం. ఫస్ట్ టైం ఏంటంటే రైస్ ఒక 70% కుక్డ్. సో అది మనం ఎట్లా చూడొచ్చు, లైక్ ఈజియెస్ట్ వే ఎట్లా అంటే మనం ఒక 5 minutes దాన్ని వదిలేసి తర్వాత మనం ఆ మెతుకుని పట్టుకొని చూస్తే కొంచెం కట్టుకుండాలి, బట్ ఆల్మోస్ట్ కుక్ అయి ఉండాలి. సో ఆ కొంచెం కట్కి ఏదైతే ఉంటుందో అప్పుడు ఒకసారి మనం తీసేసుకోవచ్చు. లైక్ వీ కెన్ కన్సిడర్ దాట్ యాజ్ 70%. ఆ 70% ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ లేయర్ లెక్క పెడతాం. సో మనం ఫస్ట్ లేయర్గా దాన్ని పెట్టాలి. వన్స్ ఒకసారి అది పెట్టిన తర్వాత మనం మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రింగ్ చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి అండ్ సాహీ జీరా అవి పెట్టచ్చు. ఈ ఫస్ట్ లేయర్ వేసే టైంలోనే రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి ఒక 1-2 minutes గ్యాప్ ఇచ్చి మనం సెకండ్ లేయర్ కూడా తీసేసుకోవచ్చు వెంబటే. సో అది తీసేసి మనం జస్ట్ దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ లాగా పరచాలి. కాకపోతే ప్రాపర్గా ఈవెన్గా ఆ హండీ మొత్తం సమానంగా వచ్చేటట్టు చేసేసి మనం ఇప్పుడు దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, రిపీట్ అవి వేసేసిన తర్వాత మెయిన్గా నెయ్యి ఎక్కువ వేయాలి ఇప్పుడు. బికాస్ డెఫినెట్గా బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ లేకపోతే టేస్ట్ ఏముంటుంది చెప్పండి. సో నెయ్యి కొంచెం ఎక్కువ వేసి ప్రాపర్గా సీల్ చేయాలి. సో సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్, లేకపోతే ఏదైనా చపాతీ పిండి ముద్ద ఉంటే దాంతో పెట్టైనా చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు మీ కంఫర్ట్. సో సిల్వర్ ఫాయిల్ ఉంటే బెస్ట్ ఆప్షన్. సో 2 పెట్టేసి ప్రాపర్గా కవర్ చేసి వెయిట్ పెట్టాలనుకుంటే వెయిట్ పెట్టండి, లేకపోతే మనం దీన్ని ప్రాపర్గా దమ్ చేయాలి. ఇప్పుడు టైం కూడా చాలా సింపుల్. 10 minutes హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 30 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి అంతే వదిలేయాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.
ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఓ మై గాడ్, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మీరు చూస్తే లైక్ రైస్ ప్రాపర్గా సపరేట్గా చాలా బాగా వచ్చింది. లైక్ ఇట్స్ సో టెంప్టింగ్, లుక్స్ సో డెలిషియస్. అంటే మనం చేసింది మనం ఎగ్జాగరేట్ చేసుకోకూడదు, బట్ యూనో చూస్తే మీకే అర్థమై ఉంటుంది. పీస్ చాలా బాగా కుక్ అయింది, మసాలా చాలా బాగా వచ్చింది. సో ఓవరాల్ ఇట్స్ ఎ హిట్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఇంతే గాయస్ మన బిర్యానీ రెసిపీ. ఇప్పటివరకు చాలాసార్లు బిర్యానీ చేసాం, ఈసారి మాత్రమే రికార్డ్ చేసాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, టేక్ కేర్.